ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. వాక్యానుసారమైనటువంటి జీవితం నిత్య రాజ్యంలోనికి మనలను చేర్చుతూ ఉంది. కనుకనే అనుదినము దేవునితో మనము మాట్లాడుతూ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగాలని మా ఈ ప్రయత్నం. ఈ వాక్యము ద్వారా అనేకులు బలపరచబడుతున్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. నేటి దినవాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని దినదినము మన ప్రార్థనా సమయాన్ని మనము పెంచగలుగుతున్నామా లేక తగ్గించగలుగుతున్నామా? లేదంటే మెలకువ కలిగి ప్రార్థించగలుగుతున్నామా లేక నిద్రమత్తులో ఉంటూ ఉన్నామా? అనేక సందర్భాలలో మాటలతో కాదు కానీ మాటలలోనే మనం ప్రార్థన పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఉన్నతమైన స్థలములో మనము ఉండాలి అనంటే మనము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు మన చుట్టూ చేరి మనలను గందరగోళానికి గురి చేయవచ్చును. అప్పుడు మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అప్పుడు మన సమస్యలు అంత బలహీనమవుతాయి. జయించలేని మన సమస్యల యొక్క బలము తగ్గిపోతుంది. ఎటువంటి సమస్యనైనా సరే ప్రార్థన ద్వారా అధిగమించగలం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయమున మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతములో చేసిన పాపములు ప్రతిసారి సాతాను జ్ఞాపకములోనికి తీసుకొని వచ్చి నీ చుట్టూ చేరి నీవు ఆ తప్పు చేశావు, ఈ తప్పు చేశావంటూ నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అయితే నీవు ఒక్కసారి ఒప్పుకున్న పాపాలను ప్రతిసారి ఒప్పుకోనవసరం లేదు. అట్లా చేస్తున్నావంటే నీ పాపమును దేవుడు క్షమించాడని నీవు నమ్మటం లేదని. ఈ రహస్య ప్రార్థన అనుభవము, సమయము నీ జీవితం అంతా కొనసాగాలి. ఎందుకంటే మన చూపులు, తలంపులు, క్రియలు పరిశుద్ధమైనవి కావు. అందుకే అనుదినము రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి. దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీ గదిలోనికి వెళ్ళి నీవు దేవునితో మాట్లాడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము నీ ప్రార్థన సమయము పెంచుతూ మరి నీవు ముందుకు కొనసాగుతున్నట్లయితే దినము మరి దేవుని సన్నిధానములో నీ పాపాలను ఒప్పుకుంటూ నీ పాపముల నుండి వెనుతిరిగి దేవుని మార్గంలో నీవు నడిచినట్లయితే అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. నువ్వు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. నీ కన్నీరు తుడవబడాలి అంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం. ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయము కడగబడాలి. కల్వరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదముల చెంత కుమ్మరించు. ఆయన బిడ్డలుగా మార్పు చెందుదాం, ప్రార్థిద్దాం. నిజముగా ప్రార్థన ఫలాలను మనం అనుభవిద్దాం. మన సమస్య ఏదైనా సరే, మనల్ని బాధ పెడుతున్నటువంటి ఏ సమస్య అయినా సరే ఈరోజు దేవుడు దాన్ని తప్పించబోతున్నాడు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నిలిచి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
యేసు స్వామి మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మా సమస్యలు మమ్ములను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా, మమ్ములను భయపెట్టి నాయనా మేము స్పృహ కోల్పోయేటట్లుగా చేస్తుండగా, నీ ప్రేమ కలిగినటువంటి హస్తముల చేత, నీ జాలిగల హస్తముల చేత మమ్ములను భద్రపరిచి మమ్ములను కాపాడి నీవు మమ్ములను సంరక్షిస్తున్నందుకే మీకు వందనాలు. రహస్యమందు చూచి నీకు అయా మా ప్రతి పాపములను ఒప్పుకొని నాయనా మీరు క్షమించి ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయనా. మేము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిత్యము ఆశీర్వాదకరముగా మేము నీలో కొనసాగుటకు మీరే మాకు సహాయమును అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం అంతా కూడా నాయనా క్షేమకరమైన దినమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.